మిస్టర్ రామానుజం, నువ్వు నన్ను ఈ కాలేజీ నుంచి మాత్రమే డిస్మిస్ చేయించగలవు. నువ్వు చేసిన అవమానానికి నిన్ను నీ లైఫ్ నుండే డిస్మిస్ చేయగలను. టేక్ కేర్. కరెక్ట్. Cheers! హలో, పోలీస్ స్టేషన్. రామానుజాన్ని చంపేసి నన్ను ఇరికిస్తావరా బాస్టర్డ్? నిజం చెప్తున్నాను విజయ్, నేను రామానుజాన్ని చంపలేదు. నేను లోపలికి వెళ్ళేటప్పటికే ఆయన చనిపోయి ఉన్నాడు. ఏమిటి ఏమిటి నువ్వు చెప్పేది? నిజం విజయ్, ప్రామిస్. మరైతే ఎవరు చంపారు? విజయ్, అమ్మా, ఎలా ఉన్నావురా? ఎక్కడి నుంచిరా? నేను బయట నుంచి మాట్లాడుతానమ్మా. విజయ్, ముందే విషయం చెప్పరా. ఎందుకురా నువ్వు పోలీసుల చేతుల్లోంచి తప్పించుకుని పారిపోయావు? అవన్నీ తర్వాత చెప్తానమ్మా. అమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పమ్మా. మాట్లాడమ్మా. అమ్మా అమ్మా, మాట్లాడడం మానేసావమ్మా. నా మీద కోపమా? అమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పమ్మా. హలో ఇన్స్పెక్టర్, హౌ ఆర్ యు? మా ఇంట్లో టిఫిన్లు కాఫీలు బాగా అందుతున్నాయా? మిస్టర్ విజయ్, మర్యాదగా సరెండర్ అయిపో. చట్టంతో చెలగాటం ఆడుకో. ఇన్స్పెక్టర్, మీ చట్టం గోవును కాటేసే పాము అయినప్పుడు నా నిర్దోషత్వం ఆ పామును కాజేసే డ్యాగై తీరుతుంది అన్నట్టు కాపలా కొంచెం గట్టిగా కాయండి, నిద్రపోకుండా. ఎందుకంటే మా దొడ్డి తలుపులు కొంచెం వీక్. దొంగలు పడి ఏవైనా వస్తువులు పోయాయనుకోండి, ఆ కేసు మీ మీద పెట్టాల్సి వస్తుంది. టాప్ నాన్సెన్స్. బాయ్.
అమ్మా ఏరా, ఇంటి చుట్టూ పోలీసులు కాపలా ఉంటే ఎందుకు వచ్చావురా? అమ్మా నేను చూడాలనిపించిందమ్మా. అసలు నీ ఒంట్లో ఎలా ఉందమ్మా? కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని నీకోసమే బ్రతుకున్నాను రా. బాధపడకమ్మా, ఈ కష్టాలు తొలగిపోయి నా నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటాను. నాకు నమ్మకం ఉంది బాబు. అమ్మా నీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకో. వస్తానమ్మా. విజయ్, అన్నం తిన్నావురా? గుండెలోని మంట కడుపులో ఆకలిని తెలియనివ్వటం లేదమ్మా. రారా, నా చేతో ముద్దైనా తిందు గాని రా బాబు. ఎవరిక్కడికి వచ్చారు? అబ్బాయి ఎవరు రాలేదే. అమ్మా, అన్నయ్య వచ్చాడా? వచ్చాడమ్మా, వచ్చాడు. నా చేత్తో ముద్ద అన్నమైనా పెట్టుకోలేదు దురదృష్టవంతురాల్ని. హలో, శాంతి గారు ఉన్నారండి? నేను శాంతిని మాట్లాడుతున్నాను. శాంతి గారు, నేను చంటిని. విజయ్ మీతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలట. ఊరు బయట పాడుపడ్డ డ్రామా హాల్ దగ్గరికి రమ్మన్నాడు. వెళ్తారు కదా? ఇప్పుడే వెళ్తున్నాను. శాంతి, విజయ్, ఎలా ఉన్నావు విజయ్?